పల్నాడు రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది. ప్రత్యర్థులతో పోరాటం చేయవలసిన కూటమి ఎమ్మెల్యేలు స్వపక్షీయులతోనే సై అంటే సై అంటున్నారు. ప్రభుత్వ వ్యవహారమో లేక పార్టీకి సంబంధించిన అంశమో కాదు. ఒక పోలీస్ అధికారి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు మొదలైంది. తామిద్దరం అన్నదమ్ములమంటూ చెప్పుకుంటున్న వారే ఇప్పుడు చీలిపోయారు. ఒక ఎస్ఐ కోసం ఎమ్మెల్యేలు ఇద్దరు రోడ్డున పడ్డం ఏంటనుకుంటున్నారా? అవును, అదే అక్కడ రాజకీయం. ఇప్పుడు ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది. అసలు ఎవరా ఎమ్మెల్యేలు, ఏంటా ఎస్ఐ పంచాయతీ? పల్నాడు రాజకీయాల తీరే వేరు. ఇక్కడి పాలిటిక్స్ ఏ విషయంలో హీటెక్కుతాయో, ఏ అంశంలో కొత్త మలుపు తీసుకుంటాయో అంతు చిక్కదు. ప్రతిదీ ప్రతిష్టాత్మకమే, ప్రతి అంశంలో పోటీనే. అదే ఇప్పుడు అక్కడ కొత్త చిచ్చుకు కారణమవుతోంది. ఒక ఎస్ఐ కోసం పల్నాడులో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ జరుగుతోంది. ఆ అధికారి కోసం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. పల్నాడులో గురజాల, మాచర్ల 2 నియోజకవర్గాలు ఎందులోనూ తక్కువ కాదు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి ఎస్ఐ వాసు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పరోక్ష యుద్ధానికి కారణమయ్యారు. అసలు విషయం ఏంటంటే, కారంపూడి మండలం గాదెవారిపల్లెకు చెందిన అయ్యప్ప అనే వ్యాపారి రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేశారు. 1,75,00,000 మేర కొనుగోలు చేసిన ఆ వ్యాపారి రైతులకు డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. వ్యాపారి మోసంతో నష్టపోయిన రైతులు కారంపూడి ఎస్ఐ వాసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాపారిని పట్టుకొచ్చారు. విచారణ జరుగుతున్న క్రమంలోనే పోలీసులు వేధిస్తున్నారంటూ వ్యాపారి అయ్యప్ప భార్య ఆత్మహత్య యత్నం చేసుకుంది. దీంతో ఎస్ఐ వాసుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇంతవరకు సాధారణ స్టోరీనే. అయితే ఇక్కడే నాయకులు, వారి అనుచరులు ప్రచ్ఛన్న యుద్ధం మొదలుపెట్టారు. వాసు వేధింపులకు గురి చేశాడని, అతన్ని సర్వీస్ నుంచి తొలగించాలంటూ ఒక వర్గం రైతులు ఏకంగా గుంటూరులోని ఐజీ త్రిపాఠిని కలిశారు. ఈ వర్గం వెనుక గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నట్టు పల్నాడులోని కూటమి నేతలు అనుకుంటున్నారు. లేకుంటే ఐజీ అపాయింట్మెంట్ అంత సులభంగా దొరికేది కాదని చెప్తున్నారు. కారంపూడి మండలంలోని పలు గ్రామాల టీడీపీ నాయకులకు ఎరపతినేనితో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. కారంపూడి టీడీపీ నేతలతో పాటు రైతులను ఎస్ఐ వేధించాడని వారంతా ఎరపతినేనికి మొరపెట్టుకున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు ఆయన అనుచరులతో ఏకంగా ఐజీకే ఫిర్యాదు చేయించినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో ఎరపతినేనికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరు నేతలు కలిసిమెలిసి పనిచేస్తుంటారు. కానీ ఎస్ఐ వాసు కార్యకర్తలను వేధించాడని చెప్పగానే ఎరపతినేని సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎరపతినేని వర్గం ఐజీకి ఫిర్యాదు చేసి వెళ్లగానే వ్యాపారి అయ్యప్ప కారణంగా నష్టపోయిన మాచర్ల నియోజకవర్గంలోని రైతులు మరుసటి రోజు వచ్చి ఐజీకి తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు మేరకే ఎస్ఐ వ్యాపారిని అరెస్టు చేసినట్టు చెప్పారు. తమకు ఇవ్వాల్సిన 1,75,00,000 రూపాయలను ఎగ్గొట్టేందుకే భార్యతో ఆయన ఆత్మహత్య యత్నం నాటకమాడించినట్టు చెప్పుకున్నారు. ఈ వర్గం వెనుక జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్ఐని సస్పెండ్ చేసినప్పటికీ రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని బ్రహ్మారెడ్డి వర్గం వాదన. దీంతో రైతులను మోసం చేసిన అంశం పక్కకు పోయి ఎస్ఐ సస్పెండ్ చుట్టూ రాజకీయం తిరిగినట్టయింది. అంతేకాదు, ఏకంగా ఈ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్లిందట. చివరికి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే జూలకంటి తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టాలంటే ఆ ఎస్ఐపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారట. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎరపతినేనిని సీఎం చంద్రబాబు పిలిచి బుజ్జగించారని టాక్. దీంతో ఎస్ఐపై ఉన్న సస్పెన్షన్ని అధికారులు ఎత్తివేశారు. ఇలా ఒక్క ఎస్ఐ కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీపడటం, ప్రచ్ఛన్న యుద్ధానికి దిగటం, సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవటం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.